అండ్ ఇది ఇవాళకి మన హోటల్ రూము. ఫ్యాన్ బాగుంది. దిస్ మన బ్యాగ్స్, ఇది రాక్స్ పెట్టుకోవడానికి యాజ్ యూజువల్ మామూలుగా హోటల్స్లో ఉండేటిలే. దిస్ ఇస్ ద వాష్రూమ్. అండ్ మనము కుంభకోణంకి వచ్చాము. కుంభకోణంలో ఉన్నాం ఇప్పుడు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మేము కుంభకోణంకి రీచ్ అయ్యాము. కుంభకోణంలో ఏంటంటే టోటల్గా 9 టెంపుల్స్ ఉంటాయంట. సో 9 టెంపుల్స్లో మెయిన్గా చాలామంది ఏం చేస్తారంటే ఒక 5 టెంపుల్స్ విజిట్ చేస్తారని చెప్తున్నారు. మేమైతే టోటల్ 9 టెంపుల్స్ చూద్దామని అనుకుంటున్నాము. నేను ఇక్కడ ఏ హోటల్లో ఉన్నాను ఏంటి, ఇక్కడికి వస్తే హోటల్స్ ఎట్లా ఉండొచ్చు, అసలు కుంభకోణం మొత్తం టెంపుల్స్ అన్ని మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనేది నేను మీకు చెప్తానండి. మీరైతే వీడియో చూస్తూ ఉండండి. ఇదంతా కూడా రోడ్ ట్రిప్ అండి. మేము యాక్చువల్గా వచ్చింది మొత్తం కూడా రోడ్ ట్రిప్ అనమాట. బై రోడ్లోనే ట్రావెల్ చేస్తూ వచ్చాము. సో అందుకే నేను ఇంత టైర్డ్గా కనిపిస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయింది. రూమ్కే తెప్పించేసుకుందాం, ఇంకా మంచిగా స్నానం చేసుకొని ఫుడ్ తిందామని అనుకుంటున్నాం. అది ప్లాను. ఎర్లీ మార్నింగ్ లెగిసాక చూడాలి. ఇంకా హోటల్కే ఇట్లా ఫుడ్ తెప్పించుకున్నామండి. చక్కగా ప్యాక్ చేసి ఇచ్చారు. నీట్గా ప్లేట్స్, ఫోక్స్ అవి ఇచ్చారు. ఏ చిన్నది మిస్ అయినా కాల్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి పంపించారు. మాకైతే రూమ్ సర్వీస్ బాగా నచ్చింది. రిసెప్షన్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. మేము ఆ రోజు బటర్ నాన్ అండ్ మష్రూమ్ మంచూరియా ఎంత బాగుందంటే నాకు నిజంగా ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటే అబ్బా అప్పుడు ఇంకొకటి తినింటే బాగుండు కదా అని అనిపించింది అనమాట. తర్వాత ఫ్రైడ్ రైస్ ఒకటి తీసుకున్నాము. పన్నీర్ టిక్కా, పన్నీర్ కూడా చాలా చాలా బాగుందండి. ఫుడ్ మాత్రము మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎందుకో ఇంటికి వెళ్ళిపోదామా అని హోమ్ సిక్ వచ్చేసింది. కానీ ఇంకా చెప్పలేదు వాళ్ళకి, ఎందుకంటే డిసప్పాయింట్ అయిపోతుంది కదా టూర్ అంతా అని. బట్ ఇంకా ఫుడ్ తిన్నాక కొంచెం ఓపిక వచ్చేసింది. అలా ఫుడ్ కానిచ్చేసి మంచి స్లీప్ వేసాము. మార్నింగ్ లేచి రెడీ అయిపోయి కిందకి బ్రేక్ఫాస్ట్కి వస్తున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది. టెంపుల్స్ వరకు ఇలా నేను శారీ వేసుకున్నాను. మళ్ళీ వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుందాము అని. టోటల్గా ఈ టూర్లో నేను ఎక్కువ అవుట్ఫిట్స్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇంటీరియర్ ఇదంతా ప్లెజెంట్గా ఉంది. చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ వడ అండ్ తర్వాత చిలకడ దుంపలు, మజ్జిగ, అంబలి, అంతే అనుకుంటా, ఎక్కువ లేవు అనమాట. షేమియా ఉప్మా ఐ థింక్ ఇవే. నేనైతే చిలకడ దుంపలు తింటూ ఉన్నాను. నాకు ఇష్టం బాగా. మంచి కాఫీ తాగి బాగా అడిక్ట్ అయిపోయాను నేను కాఫీకి. లాస్ట్ ఆగస్ట్ నుంచి నాకు ఎప్పుడైతే కాలికి యాక్సిడెంట్ అయిందో, సర్జరీ అయిందో, అప్పటి నుంచి రోజు అప్పుడు హాట్ కాఫీ ఇస్తుండే ప్రొద్దున. దాంతో నాకు ఇప్పటికి బాగా కాఫీ అలవాటు అయిపోయింది. బట్ ఈ వాయిస్ అవుట్ చేస్తున్న టైంకి కంప్లీట్గా నేను టీ కాఫీ మానేశాను. అండ్ ఈ వాయిస్ కొంచెం ఏమైనా డల్గా అనిపిస్తే సీజన్ అనేది మీకు తెలుసు కదా ఎలా ఉందో. హైదరాబాద్లో మాకు చాలా కాఫ్ ఉందన్నమాట. బట్ ఇంకా కొంచెం ఎందుకో అలా నేను నిదానంగా కూర్చొని చెప్పేస్తున్నా వాయిస్ ఓవర్. చాలా పెండింగ్ ఉన్నాయి వీడియోస్ అని చెప్పి. ఇంకా ఈరోజు మనం చూసే టెంపుల్స్ ఏంటి అనేది నేను చూపిస్తాను. టోటల్గా అయితే ఇక్కడ ప్రతి టెంపుల్ నేను కవర్ చేశానండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హోటల్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. దర్శనం చేసుకోవాలి. ఫుల్ ఎక్సైటెడ్ ఈ టెంపుల్స్ అన్నీ చూడడానికి. మీరు కూడా మాతో పాటు ఎక్సైటెడ్గా ఉన్నారా? హోటల్ రూమ్ నుంచి బయటకు రాగానే మాకు ఒక ఆటో కనిపించింది.
ఆయనే మమ్మల్ని అన్ని టెంపుల్స్ చూపిస్తానని చెప్పారు. టోటల్ 500 రూపీస్కి విత్ వెయిటింగ్ ఛార్జెస్తో పాటుగా. మనకి ఏ టెంపుల్ తర్వాత ఏ టెంపుల్ చూడాలి అనేది తెలియదు కదా, వరుస క్రమంలో ఎక్కడుంటుంది, పార్కింగ్ ఎట్లా అని కన్ఫ్యూజన్స్ లేకుండా హ్యాపీగా లోకల్గా ఉండే ట్రాన్స్పోర్ట్ని కనుక మనం ఆప్ట్ చేసుకుంటే బెస్ట్, చాలా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా మనం ఏదైనా హోటల్లో మన కార్ పెట్టేసి అండ్ మన ఓన్ డ్రైవింగ్ అయితే కొంచెం డ్రైవ్ చేసే వాళ్ళకి కాస్త ఈ ప్లేసెస్ని ఎంజాయ్ చేసినట్లుగా కూడా ఉంటుంది. ఇలా వెళ్తున్న ప్లేస్ అంతా మార్కెట్ ప్లేస్ అండి. తమిళనాడు అంతా కూడా పువ్వులకి వీళ్ళు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో, అరటి ఆకులు, పువ్వులు, పెద్ద పెద్ద మాలలు, ఇదంతా మన మోంజాహి మార్కెట్ లాగా అనిపించింది నాకు. చూడండి, ఫ్రెష్గా రోజా పూలు దండలు కడుతున్నారు, లిలీ పూల దండలు కడుతున్నారు, రకరకాల మాలలు ఇక్కడ ఎంత బాగా కడుతున్నారో అసలు వాటిని చూస్తుంటే అరే పువ్వులతో ఇలా బాగా కట్టారే అని అనిపించింది. మల్లెపూలు, ఇవన్నీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇదే మార్గంలో. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే టెంపుల్ అయితే వస్తుందండి. నేను ఈ టెంపుల్ ఇప్పుడు వెళ్తుంది ఆదికుంభేశ్వర టెంపుల్. ఫస్ట్ మనం అదే టెంపుల్ చూస్తాము, ఆదికుంభేశ్వర టెంపుల్. సో ఈ టెంపుల్కి వెళ్తున్న దారిలో ఇదనమాట వ్యూ. అంతా ఎర్లీ మార్నింగ్ కదా, చాలా ఎర్లీ మార్నింగ్ అండి. అరౌండ్ మనకి 8:30 ఆ టైంలో ఎంత ప్లెజెంట్గా ఫ్రెష్గా ఇలా వీళ్ళు పువ్వులన్నీ అప్పుడే వస్తాయి కదా వాళ్ళకి, రకరకాల పువ్వులు, వాటన్నింటిని మాలలుగా కూర్చి అమ్ముతూ ఉన్నారనమాట. టెంపుల్స్ అయితే చాలా చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ. మనల్ని అతను ఇక్కడ దింపేసి అక్కడే వెయిట్ చేస్తానని చెప్పాడు. సో మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం. లోపలికి వెళ్దాం ఇప్పుడైతే మనము. దీనికి 4 వైపుల గోపురాలు ఉన్నాయి. మనకి ఈజీగా ఉండే గోపురం వైపు ఆపారు. ఆదికుంభేశ్వర టెంపుల్కి వచ్చాము ఇప్పుడు. ఆదికుంభేశ్వర గోపురం. టెంపుల్ అంతా ఇలా ఉంది. అది దర్శనం అయిపోయిందండి. లోపల చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఇంకా బయటికి వచ్చేసాము దర్శనం చేసుకొని. లోపల నేనేం క్యాప్చర్ చేయలేదు, బట్ నెక్స్ట్ టెంపుల్ నుంచి మీరు చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. అంత బాగా వీడియోస్ అయితే నేను తీశాను. ఇక్కడ ఒక ఆవిడ స్కూటీ నడుపుతుంటే క్యాప్చర్ చేస్తూ ఉన్నా. మా వాళ్ళు నన్ను ఆట పట్టిస్తూ ఉన్నారనమాట, ఏంటి ఆవిడని క్యాప్చర్ చేస్తున్నావు అని. సో ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్కి మనం వెళ్దాము. హోప్ ఆలస్యం చేయకుండా నెక్స్ట్ టెంపుల్స్ అన్నీ కూడా నేను 5 టెంపుల్స్ ఒకదాని తర్వాత ఒకటి లోపల వ్యూ ఎలా ఉంటుందో మీకైతే షేర్ చేయబోతున్నానండి. మీరు మాత్రం ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.